హాయ్ అండి. ఈరోజు మనం రౌండ్ వీ నెక్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. రౌండ్ వీ నెక్‌కి వాళ్ళు కొంచెం ముందు ప్యాచ్ లాగా వేయమన్నారండి. అది ఆ ముక్కలు గూడా జా హ్యాండ్స్‌లో సైడ్‌కి మిగిలినవి కొంచెం ఖర్చుల వారా మిగిలినవి ఆహ్, అసలు పటియాలా ప్యాంట్ వల్ల కొంచెం గూడా మిగలలేదు. సైడ్‌కి మిగిలిన 3 జాయింట్లు జేసేసి, అది స్ట్రెయిట్‌గా పెట్టుకొని నెక్‌కి మధ్యలో పెట్టుకొని స్ట్రెయిట్‌గా కుట్టేసి, తర్వాత వీ నెక్ కట్ చేసుకున్నానండి. ఇలా వేయటం వల్ల కొంచెం లుక్ బావుండిద్దనని ఇలా వేశాను. ఇప్పుడు రౌండ్‌గా నా క కట్ చే కుట్టినాక తిరగేసుకొని మనం ఇప్పుడు వీ నెక్ మొత్తం కట్ జేసుకోవాలండి. కుట్టుకున్నాక ఇప్పుడు మనం తిరగేసుకొని కట్ చేసుకుంటే ఇప్పుడు నెక్ మనకి బాగా తెలుస్తుంది. పటియాలా ప్యాంట్ కుట్టాన కొంచెం క్లాతు అడ్జస్ట్‌మెంట్ లేదండి. ఇలా ప్యాచ్‌లేసి కుట్టాల్సొచ్చింది. తిరగేసుకొని ఇప్పుడు మనం వీ నెక్‌ని కరెక్ట్‌గా కట్ చేసుకొని కరెక్ట్‌గా కట్ చేసుకొని కుట్టుకుందాము. ఇప్పుడు మనము షీటు పైన క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కొంచెం పెద్ద ముక్కలు తీసుకొని వాటికి షీట్ కింద పైన ముక్క పెట్టి మనం డ్రెస్ కూడా ఆహ్, లో పై పార్టు తిరగా బోర్లా పెట్టుకుంటే మనకి నెక్ కుట్టడం ఈజీగా ఉండిద్దండి. ఇప్పుడు మనం క్లాత్‌ని కరెక్ట్‌గా మధ్యలోకి పెట్టుకొని మనం ఖర్చులు రావాలి కాబట్టి మధ్యలోకి పెట్టుకొని మంచిగా సెట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి దానికి సరిపోను చూసుకొని పెట్టుకోవాలండి. అప్పుడు నీట్‌గా వచ్చిద్దండి నెక్కు. నెక్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా ఇట్లా సరి చేసుకొని కుట్టుకుంటే మంచిగా వచ్చిద్ది. రౌండ్ నెక్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా మామూలు నెక్కులైతే మధ్యలో ఆపుకోవచ్చు. కానీ రౌండ్ నెక్ కుట్టేటప్పుడు రౌండ్ దగ్గర మాత్రం అస్సలు ఆపకుండా 2 చేతులతో పెట్టి రౌండ్ నెక్ కుడితే రౌండ్ నీట్‌గా వచ్చిద్దండి. అప్పుడు నెక్ కూడా నీట్‌గా వచ్చిద్ది. మధ్యలో స్క్వేర్ నెక్ కైతే ఆపుకోవచ్చు. కానీ ఇట్లా రౌండ్ నెక్‌లకి కొంచెం ఆపకుండా కుట్టుకోవాలండి. అప్పుడు రౌండ్ నీట్‌గా వచ్చిద్ది. 2 చేతులు పెట్టి క్రాస్‌గా తిప్పుకుంటే రౌండ్ నెక్ నీట్‌గా వచ్చిద్ది. వీ నెక్ కూడా కుట్టేటప్పుడు కొంచెం వీకి కింద కొంచెం ఇంకొంచెం ఎగస్ట్రా తీసుకుంటే వీ నెక్ కూడా నీట్‌గా వచ్చిద్దండి. లేకపోతే స్క్వేర్‌గా వచ్చేసిద్ది వీ నెక్ కూడా. ఇప్పుడు రౌండ్ మళ్ళీ మనం నెక్ కుట్టుకునేటప్పుడు కూడా మళ్ళీ ఇవతల వైపు కూడా కొంచెం మంచిగా మళ్ళీ అంతా సరి చేసుకొని నెక్ అంతా సరిగా పెట్టుకొని చూసుకొని అప్పుడు మళ్ళీ కుట్టుకుంటే బావుండిద్దండి. తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా నెక్‌లకి ఈ టిప్ మీకు మంచిగా ఉపయోగపడిద్ది. నెక్కులు కుట్టేటప్పుడు ఎప్పుడైనా డ్రెస్‌కైతే నెక్కులు చిన్నగానే ఉంటాయి కాబట్టి, రౌండ్ వచ్చిన కాడ మాత్రం కంపల్సరీ పట్టుకొని మాత్రం రౌండ్ తిప్పుకుంటే కొంచెం బావుండిద్ది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని, చిన్న చిన్న గా ఘాట్లు పెట్టేసుకొని తిప్పుకోవాలండి. షీట్ మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఇప్పుడు వీ నెక్ ఎక్స్ట్రా ఉన్న షీట్ గానీ ఎక్కువ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఎక్స్ట్రా ఉన్న షీట్ అంతా కట్ చేసుకోవాలి. లైనింగ్ గూడా కొంచెం ఫోల్డింగ్‌కి ఉంచుకొని మిగిలింది మొత్తం కట్ చేసుకోవాలండి. మిగిలింది మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు మనం కోన్లు రావాలంటే వీ నెక్‌కి మన దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ ఇలాంటిది ఏదన్నా ఉంటే తీసుకొని కోన్లు సరి చేసుకుంటే కోన్లు కూడా నీట్‌గా వస్తాయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాము. ఇప్పుడు కోన్లు గూడా మనం నీట్‌గా స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని పెట్టుకొని అనుకుంటే కోన్లు కూడా నీట్‌గా వస్తాయి. ఈ నెక్ కూడా చూడటానికి బావుండిద్ది. దాని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ చిన్నగా నిదానంగా స్టిచ్చింగ్ మళ్ళీ యేసుకుంటే నెక్ కూడా బావుండిద్ది. దీనికి పటియాలా ప్యాంట్ కుట్టానా పటియాలా ప్యాంట్ అంటే దానికి ప్యాంట్‌కి నడుము చుట్టూ కుచ్చులొస్తాయి కాబట్టి కొంచెం క్లాత్ కూడా మనకు మిగలలేదు. ఇంకా డ్రెస్ క్లాతే మనకి ఎగస్ట్రాగా పడింది. ఆ వీడియో కూడా పెడతాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్ చూసారా ఎంత బాగొచ్చిందో. మళ్ళీ నెక్ మీద మళ్ళీ చిన్న కుట్టు పెట్టుకొని మళ్ళీ
నెక్ నీట్గా మళ్ళీ పైన స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ నీట్గా వచ్చిందండి. ఇలా రౌండ్ల కాడ ఈ టిప్స్ మీరు ఉపయోగించుకొని రౌండ్ల కాడ మాత్రం ఆపకుండా కుట్టుకుంటే ఫస్ట్ టైం బాగా కుట్టుకుంటే తర్వాత ఆపుకున్నా పర్వాలేదు. కుట్టించుకునేటప్పుడు నెక్కులు నీట్గా వస్తాయి. డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చూడటానికి కూడా అందంగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిట్టింగ్ కూడా ఈ డ్రెస్ చాలా బాగా వచ్చింది. నా ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. గార్డెనింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అన్ని వీడియోస్లో మీకు ఏ వీడియోస్ నాకు కావాలి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. నెక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా కొత్త వారి కోసం ఇలా నెక్కులు నిదానంగా వేసుకుంటే నెక్కులు నీట్గా వస్తాయండి. నెక్ నీట్గా వస్తే ఫిట్టింగ్ కూడా నీట్గా ఫిట్టింగ్ అంతా నెక్కులు బాగుంటే డ్రెస్ కూడా బాగుంటుంది. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.